బిగ్ బాస్ సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్, ఫన్, టర్నులు, ట్విస్టులకు లిమిటే లేదు అంటూ ఈసారి కూడా వ్యాఖ్యాతగా నాగార్జున సందడి చేశారు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్లో హౌస్ మేట్స్ను 2 చొప్పున కలిపి పంపారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లారు. అలాగే బిగ్ బాస్ ఈ సీజన్కు సంబంధించి 3 కండిషన్స్ పెట్టాడు. ఈ సీజన్లో హౌస్కి కెప్టెన్ ఉండడు. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్కు రేషన్ ఇవ్వరు, వాళ్లే సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్ మనీ 0 అంటూ రివీల్ చేశాడు. అంటే హౌస్ మేట్స్ ఆటను బట్టి ప్రైజ్ మనీ లిమిట్లెస్గా మారుతుంది. సీజన్ 8లో తొలిసారి అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు నటి యష్మి. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హౌస్లోకి వెళ్లే ముందు యష్మి మాట్లాడుతూ, నాకు ప్రస్తుతం ఏ బాయ్ ఫ్రెండ్ లేడు, ఒకప్పుడు ఉండేవాడు. నా మూడ్ స్వింగ్స్ భరించలేక నేనే అతన్ని పంపేశా. పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేదు. మొదట రిలేషన్షిప్, లవ్ ఓకే అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటా. పెద్దలు కుదిర్చిన పెళ్లి అస్సలు చేసుకోను. నాకు వంట చేయడం రాదు. బిర్యానీ లేకుండా అస్సలు ఉండలేను. ఆకలేస్తే కోపం వస్తుంది. నేను చెప్పిన పని చేయకపోయినా, అబద్ధం చెప్పినా కోపం వస్తుంది. హౌస్లో నాకు ఎలాంటి స్ట్రాటజీలు లేవు. మంచి పోటీ మాత్రం ఇస్తా అని చెప్పుకొచ్చారు. నిఖిల్ కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు. నిఖిల్ డాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చా. అనుకోకుండా అవకాశం రావడంతో హీరోగా మారిపోయా. సినిమాల్లో నటిస్తే మంచి విలన్ పాత్ర చేయాలని ఉంది. బిగ్ బాస్ సీజన్ 8లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతానికి సింగిల్. కేవలం ఆట మీద ఆసక్తితోనే బిగ్ బాస్కి వచ్చా. ఏ అమ్మాయిని వెతకను. నాకు భార్యను చూసే విషయం అమ్మ చూసుకుంటారు. హౌస్లో మనశ్శాంతి కావాలి. అది దొరకదని నాకు తెలుసు అని నిఖిల్ చెప్పారు. నటుడిగా, దర్శకుడిగా అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పెళ్లి చూపులు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహిస్తున్న యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ సభ్యుడిని నేను. లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ నా నటనను మెచ్చుకున్నారు. నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత దర్శకత్వం చేయాలనిపించింది. అప్పుడు రామన్న యూత్ చేశా. మళ్ళీ బిగ్ బాస్ అనే మంచి వేదిక దొరికింది. కొంచెం ఎమోషనల్ అయినా బయటకు కనపడనేను అన్నారు అభయ్. కన్నడలో రంగనాయకి టీవీ షోతో మంచి పాపులర్ అయ్యారు ప్రేరణ కంపం. పలు తెలుగు సీరియల్స్లోనూ నటిస్తున్నారు. మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చారు ప్రేరణ. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటా. మంచి బంధాలు ఉండాలి. ఎప్పుడు జాలీగా ఉండాలి. ఆటలు బాగా ఆడుతా. నాతో పోటీపడే కంటెస్టెంట్ల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. నేను హీరోయిన్ రష్మిక క్లోజ్ ఫ్రెండ్స్. మేమిద్దరం స్కూటీ వేసుకుని అర్ధరాత్రి తిరిగిన రోజులున్నాయి. నాకు పెళ్ళై 8 నెలలు అయింది. మా ఆయన పేరు శ్రీపాద్. నాకు హౌస్లో లిమిట్లెస్ నిద్ర కావాలి అంటూ అభయ్ నవీన్తో కలిసి హౌస్లోకి వెళ్లారు. సోనియా కూడా బిగ్ బాస్ 8లోకి వెళ్లారు. రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన దిశ మూవీతో ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నేను లిట్మస్ పీరియడ్ పాటిస్తా. నాకు నచ్చిన బాయ్కి 9 నెలల టైం పెడతా. నేను బిగ్ బాస్కి రావడానికి కారణం కూడా ఉంది. డబ్బులున్న వాళ్ళు కోట్లు పెట్టినా ఇక్కడికి వద్దామన్నా కుదరదు. అతి తక్కువ మందికి వచ్చే అవకాశం నాకు వచ్చింది. హౌస్లో తన మాటలు, ప్రాసలు, పంచ్ డైలాగుల్లో నెటిజన్స్కు వినేదాన్ని పంచుతారు బెజవాడ బేబక్క. అలా అందరికీ సుపరిచితురాలైన ఆమె అసలు పేరు మధు నెక్కంటి. ఆమె చేసే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్. సీజన్ 8లో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బెజవాడలో బేబీలు, బేబమ్మలు ఎక్కువ, అందుకే నేను ఆ పేరు పెట్టుకున్నా. విజయవాడ, గుంటూరు తిరిగినట్లు అమెరికా తరచూ వెళ్తుంటా. అక్కడ ఏ కార్యక్రమం ఉన్నా వ్యాఖ్యాతగా, గాయనిగా ఎంటర్టైన్ చేయడానికి నన్ను పిలుస్తుంటారు. హౌస్లో నాకు ఫుడ్ లిమిట్లెస్గా కావాలి అని చెప్పుకొచ్చారు. రేడియో జాకీగా శ్రోతలను అలరించిన వ్యక్తి శేఖర్ భాష. ఇంజనీరింగ్ తర్వాత రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి 18 IRF అవార్డులు తీసుకున్నారు. తానెప్పుడు యాక్టివిస్ట్గా మారతానని అనుకోలేదని అన్నారు. పురుషుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని, లేకపోతే కుటుంబాలు చితికిపోతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రాణాలకు తెగించి పోరాడదామని ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ సీజన్లో అసలు సిసలైన శేఖర్ భాషను బిగ్ బాస్లో చూడబోతున్నారంటూ వేదికపైకి వచ్చారు. బిగ్ బాస్కి రావడం నా కల. చాలా రోజుల నుంచి చూస్తున్నా. అందరినీ పిలిచి నన్నెందుకు పిలవరని అనుకునేవాడిని. బిగ్ బాస్లోనూ నా స్పందన తెలియజేస్తా. హౌస్లో నన్ను ఫ్రెండ్స్గా చూస్తే పర్వాలేదు, శత్రువుగా చూస్తే బిగ్ బాస్ టైటిల్ పట్టుకుపోతా అని శేఖర్ చెప్పుకొచ్చారు.
బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కిరాక్ సీత బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టారు. కిరాక్ నా పేరు, నా పర్సనాలిటీ కూడా. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వచ్చా. నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ వస్తున్నా. చాలా పాత్రలు చేశా. బేబీలో నేను చేసిన పాత్రే నా నిజమైన క్యారెక్టర్ అనుకున్నారు. ఒక నటిగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యా. అందుకే వ్యక్తిగతంగానూ నన్ను అవమానించారు. ముందు ఒకలా వెనుక మరొకలా ఉండేవాళ్ళంటే నాకు కోపం. కెమెరా ముందు నటించాలి, వెనుక నటించకూడదు. నన్ను నేను నిరూపించుకునేందుకు లిమిట్లెస్గా అవకాశాలు కావాలి. నా కెరీర్లో నేను ఉన్నతంగా ఎదగాలి అని చెప్పుకొచ్చారు. వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు నబీల్ అఫ్రిది. చిన్నప్పటి నుంచి నటుడు కావాలన్న కోరికతో ఫన్నీ స్కిట్లు చేయడం మొదలుపెట్టి సోషల్ మీడియాలో అభిమానులను సొంతం చేసుకున్నట్లు తెలిపారు. బిగ్ బాస్తో తన కల నెరవేరిందని తెలిపారు. కోల్పోయిన గౌరవాన్ని మళ్లీ పొందడానికి బిగ్ బాస్ షోకి వచ్చినట్లు నాగమణికంఠ తెలిపాడు. సామాన్యుడిగా సీజన్ 8లో అడుగుపెట్టినట్లు మణికంఠ నేపథ్యం చూస్తే అర్థమవుతుంది. ఇదొక అద్భుతమైన షో. ఇందులో పాల్గొనాలని ఎప్పటి నుంచో కోరిక. మణి పేరు కోసం ఈ షోకి వస్తున్నా. అలాగే ప్రేక్షకుల నుంచి లిమిట్లెస్ ప్రేమ కావాలి అంటూ తెలుగు, కన్నడ సీరియల్స్ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. నటి యాంకర్ విష్ణుప్రియ కూడా బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టారు. తనకు ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్గా కావాలని తెలిపారు. తన డ్యాన్స్తో ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు నయనిక. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టారు. చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. డాన్సర్ని కాకపోతే